సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ ఈదర రామకృష్ణ గారు. రైట్. సో ఈదర రామకృష్ణ గారు, 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగరబోతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు పట్టాలెక్కబోతోంది. కమలం వికసించింది. స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మొన్న అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక నుంచి ఇవాళ ఢిల్లీ ఎలక్షన్ల వరకు అంటే ఏ ఈవెంట్స్ అయితే మార్కెట్ ఇంపాక్ట్ చేస్తున్నాయి, చేయబోతున్నాయి, ఇవంతా కూడా క్లియర్ అయిపోయినాయి. కాబట్టి సో వాట్ నెక్స్ట్ విత్ ద మార్కెట్స్? ఇక్కడి నుంచి నెక్స్ట్ మార్కెట్ లో మనం ఏ విధంగా చూడబోతున్నాం అంటారు? సో ఢిల్లీలో 2/3 మెజారిటీ బీజేపీ గెలవడం మనం చూసామండి. కేజ్రీవాల్ ఓడిపోవటం, ఆయన సొంతంగా ఆయన సీట్ కూడా ఓడిపోవటం అంటే ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్టు అర్థమవుతుంది. మెయిన్గా కారణం ఈ మధ్య మనం చూస్తే ఏదైనా లీడర్ కనుక జైలుకి వెళ్ళి వస్తే జనరల్గా గెలుస్తూ ఉంటారు. కానీ ఆప్ విషయంలో అది రివర్స్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆప్ పార్టీ పుట్టిందే అవినీతిని అంతం చేస్తామని పుట్టారు. అవును, ఆ నినాదంతో బయటకు వచ్చారు. కానీ అవినీతి కేసుల్లోనే జైలుకి వెళ్ళడం జరిగింది. సో అదే బెడ్స్ కొట్టిందని అర్థం చేసుకోవచ్చు. సో ఢిల్లీ ప్రజలు రీసెంట్ గా బడ్జెట్ లో ప్రతిపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రభావం కూడా ఎక్కువ మంది వేతన జీవులు ఉంటారు సెంట్రల్ ప్లేస్ లో ఢిల్లీలో, అది కూడా బాగా పాజిటివ్ గా ప్రజలు రిసీవ్ చేసుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ బిఫోర్ ఎలక్షన్ డేకి బడ్జెట్ లో వేతన జీవులందరికీ 12 లక్షల దాకా నో ట్యాక్స్ తీసుకురావడం అనేది చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ గా మారింది. అదిగాక 2,500 రూపాయలు ప్రతి మహిళకి అంటే పర్టికులర్ గా పేద మహిళకి ఇస్తామని చెప్పడం కూడా పేద వర్గాల నుంచి కూడా ఓట్లు పడేటట్టు బీజేపీకి, అలాగే బీజేపీ 2 అంటే స్టేట్ సెంట్రల్ లో రెండిట్లో ఉండడం అది కూడా అడ్వాంటేజ్ గా మారుతుందని మళ్ళీ బలంగా చెప్పడం, ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ విషయం అనేది మార్కెట్ సెంటిమెంట్ కి కొంత బలాన్ని చేకూరుస్తుంది. అంటే కనీసం ఈవెన్ మా బీజేపీకి నెంబర్స్ పెరిగినా కానీ మార్కెట్ బలంగానే ఉండేది. కానీ క్లియర్ గా గెలవడంతో ఇది మార్కెట్ కి కొంచెం పాజిటివ్ అంశంగానే చెప్పుకోవచ్చు. కేవలం చిన్న రాష్ట్రం అయినప్పటికీ కీ స్టేట్ అంటే ఢిల్లీ అనేది ఒక కీ స్టేట్ గా మనం తీసుకోవాలి బీజేపీకి. మొత్తం మీద మార్కెట్స్ లో మీరు అన్నట్లు ఈవెంట్స్ అన్ని కూడా చివరికి వచ్చేసాయి, అయిపోయినాయి దాదాపుగా. అంటే ఇంకా పెద్ద ఈవెంట్స్ అనేవి ఏమీ లేవు. అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి తీసుకుంటే లాస్ట్ 2 weeks లో ట్రంప్ ప్రమాణ స్వీకారం, అట్లాగే బడ్జెట్ తర్వాత ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఈ ఇంకొక వారం రోజుల్లో మొత్తము క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయిపోవటం, దాదాపుగా అన్ని ఈవెంట్స్ అయిపోయినట్లుగానే మనం అనుకోవచ్చు. సో మార్కెట్స్ అయితే ఇక్కడి నుంచి ఏం చేస్తాయి అనేది చాలా క్రూషియల్. అంటే ఇంకా ఇంకో చిన్న ఈవెంట్ ఏంటంటే రేపు 12వ తేదీ బయలుదేరి ప్రధానమంత్రి యుఎస్ ట్రిప్ లో ఉన్నారు, అమెరికాకి వెళ్తున్నారు. దానికి వెళ్ళబోయే ముందు కొన్ని మెజర్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ తో తను ఏం డిస్కస్ చేస్తారు, ఎలాంటి పాలసీస్ ని ఇద్దరు షేర్ చేసుకుంటారు, లేదా ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు ఆసక్తి చూపిస్తారు అనే విషయాల మీదే మార్కెట్ ఇంకా ఎదురు చూస్తుంది. దానికి మించి పెద్ద ఈవెంట్స్ అనేవి, మేజర్ ఈవెంట్స్ అనేవి అయిపోయినట్టే పడుతుంది. సో అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేవి వీకెండ్ లో శనివారం వచ్చాయి కాబట్టి, బట్ ఇవాళ మార్కెట్ రియాక్షన్ ఏంటి అనేది మనం చూడలేకపోయాం కాబట్టి, సో మండే నుంచి మార్కెట్ రియాక్షన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ ఫలితాలని దృష్టిలో ఉంచుకొని, ఈ గెలుపుని దృష్టిలో ఉంచుకొని? అంటే మార్కెట్స్ జనరల్ గా కొన్నిసార్లు ఇప్పుడు యాక్చువల్ గా మార్కెట్స్ ని జడ్జ్ చేయడం చాలా కష్టం అండి. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయండి మార్కెట్స్, ఇప్పుడు మెయిన్ గా బడ్జెట్ రియాక్షన్ అనేది రేపు మండే నుంచి కనిపిస్తుంది. రేపు మండే రోజు ఎలాంటి రియాక్షన్ అయితే మార్కెట్ లో కనిపిస్తుందో దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా బడ్జెట్ అయిపోయిన ఒక వారం రోజుల పాటు మార్కెట్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి అందరినీ. కొంచెం సేపు పైకి వెళ్ళటం, కొంచెం సేపు కింద రావడం. అదిగాక ఈ వారం అంతా ఈవెంట్స్ ఉండటంతో మనకి బడ్జెట్ ని ఎలా తీసుకుంది మార్కెట్ అనేది క్లియర్ కట్ డైరెక్షన్ అనేది ఆఫ్టర్ 1 week కనిపిస్తుంది ఎప్పుడైనా. సో ఇప్పుడు ఈవెంట్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి రేపు మండే వచ్చే మార్కెట్ రియాక్షన్ అనేది కేవలం ఢిల్లీని పట్టించుకోదు మార్కెట్. బహుశా అది మామూలుగానే తీసుకోవచ్చు.
కొంత సెంటిమెంట్ ఇంప్రూవ్ అయినప్పటికీ ఇప్పుడు మండే నుంచి వచ్చే రియాక్షన్, నెక్స్ట్ వీక్ రియాక్షన్ అనేది క్లియర్గా బడ్జెట్ మీద మార్కెట్ ఏం చేసింది అంటే బడ్జెట్ గురించి పాజిటివ్గా తీసుకుంటుందా లేదా నెగిటివ్గా తీసుకుందా అనేది క్లియర్గా తెలిసిపోతుందండి. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే కొంత స్పీడ్ తగ్గించినట్టు కనిపిస్తుంది. అంటే సెల్లింగ్ స్పీడ్ కొంచెం తగ్గించారు. గతంలో 1000 కోట్లు అమ్మే వాళ్ళు ఇప్పుడు 100 కోట్లలోకి వచ్చారు. సో రేపు మనం నెక్స్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్ వీక్గా మనం చెప్పుకోవాలి. ఈవెంట్స్ అన్ని అయిపోయిన టైంలో మన మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం. అంటే ఈ నిఫ్టీ సూచిస్తున్నట్టు -80 పాయింట్స్ ఫ్రైడే నైట్ మనకి చూపిస్తుంది నిఫ్టీ. అయినప్పటికీ ఈ రిజల్ట్స్తో అది పాజిటివ్గా కొంత టర్నింగ్ తీసుకున్నా కానీ న్యూట్రల్ అనుకోవచ్చు. సో మండే నుంచి రియాక్షన్ అనేది క్లియర్గా బడ్జెట్ మీద, బడ్జెట్ గురించి వచ్చే ఇంపాక్ట్ అని చెప్తాను. సో ఇది ఇప్పుడు బడ్జెట్ తర్వాత నుంచి అంటే మార్కెట్లు బాగా ఊపందుకున్న సెక్టార్స్ ఏమున్నాయి, అంటే బాగా బలోపేతం అయినవి, బలోపేతం కాబోతున్న సెక్టార్స్ ఏమున్నాయి? పర్టికులర్గా 4 సెక్టార్స్ కొంచెం పుంజుకుంటున్నట్టు అర్థమవుతుందండి. ఒకటి ఆటోమొబైల్ సెక్టార్, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు ఫైనాన్షియల్ సెక్టార్స్. ఈ ఫైనాన్షియల్ సెక్టార్స్ పర్టికులర్గా మనం బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా 52 వీక్ హై దాటుకొని మల్టీ ఇయర్ హై దాటుకొని ట్రేడ్ అవటం మనం గమనిస్తున్నాము. శ్రీరామ్ ఫైనాన్స్, ఇట్లా కొన్ని ఫైనాన్స్ గ్రూప్లో ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా భారీగా పెరుగుతున్నాయి. మెటల్స్లో కొన్ని షైన్ అవుతున్నాయండి. అంటే పర్టికులర్గా వేదాంత ఒకటి పెరిగే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మెటల్స్ కూడా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇన్ఫ్రా మీద దాదాపుగా 11 lakh crores బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ జరిగేటప్పుడు మెటల్ కన్జంప్షన్ అనేది భారీగా పెరిగే అవకాశం ఉంది. అందులో పర్టికులర్గా వేదాంతాన్ని నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే వేదాంతలో మల్టిపుల్ మెటల్స్ ఉన్నాయి, అంటే చాలా మెటల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లెడ్ కానీ లేకపోతే కాపర్ కానీ, ఓన్లీ స్టీలే కాదు, ఇవన్నీ కాకుండా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉంది. కాబట్టి వేదాంతాన్ని ప్రిఫరబుల్ కంపెనీగా తీసుకోవచ్చు మనం. సో వేదాంతాలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. సో ఈ పర్టికులర్గా ఈ 4 సెక్టర్స్ అండి, ఆటో, ఫైనాన్షియల్, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో అంటే ఇప్పుడు కోలుకున్న స్టాక్స్లో ఉన్నాయి. అట్లాగే టెలికామ్లు కూడా మనం తక్కువ అంచనా వేయలేము. టెలికామ్ స్టాక్స్లో పర్టికులర్గా భారతీ ఎయిర్టెల్ మొన్న కూడా 5% పెరగడం చూసాము. సో భారతీ ఎయిర్టెల్ కూడా ఇక్కడ నుంచి కూడా ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అట్లాగే ఇండస్ టవర్స్, కొన్ని టెలికామ్ సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా మార్కెట్లో బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అంటే ఇప్పుడు పవర్ సెక్టార్లో మంచి నిర్ణయాలు వచ్చాయి, కానీ ఆ నిర్ణయాల వల్ల ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి అనేది క్లియర్గా మనకి ఇప్పుడే తెలియదు. ఒక 6 monthsలో కానీ తెలిసే అవకాశం లేదు. అక్కడ అది కాక పవర్ కంపెనీస్లో చాలా క్రౌడెడ్గా ఉండటం వల్ల ఏ స్టాక్స్ బెనిఫిట్ అవుతాయి, వేటిలో బలం ఉంటుంది భవిష్యత్తులో, ఏ స్టాక్స్ ఈ బడ్జెట్ ఇంప్లికేషన్స్ వల్ల లాభం పొందాయి అనేది చెప్పడం కష్టం. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద దృష్టి పెట్టచ్చు. లైక్ టాటా పవర్ లాంటి స్టాక్స్లో మనము పొజిషన్స్ తీసుకోవచ్చు ఇలాంటి టైంలో. అవి ఎట్లాగంటే టాటా పవర్ అనేది కన్వెన్షనల్ పవర్ తయారు చేయటమే కాకుండా నాన్ కన్వెన్షనల్ వేలో సోలార్, విండ్ ఇలా అన్నిట్లో ఉంది. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ చాలా అగ్రెసివ్గా పెడుతూ వెళ్తుంది, అంటే ఫ్రాంచైజ్ మోడల్లో. సో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. కాబట్టి టాటా పవర్ అనేది కొంచెం అందరికంటే ముందుగా అడుగులు వేస్తుంది మిగతా కంపెనీస్తో పోల్చినప్పుడు. కాబట్టి ఆ పర్టికులర్ సెక్టార్లో, పవర్ సెక్టార్లో కూడా స్పెసిఫిక్గా టాప్ కంపెనీస్, బాగా ప్రాఫిటబుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న సెక్టార్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. కానీ ఇంకా చాలా సెక్టార్స్, అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. అట్లాగే సోలార్ బ్యాటరీస్, అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేసే రా మెటీరియల్ చేసే కంపెనీస్, లేకపోతే లిథియం అయాన్ చేసే బ్యాటరీ కంపెనీస్ అన్నిటి కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ భారీగా కట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఆయా కంపెనీస్కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ సెలెక్టివ్గా ప్రాఫిట్స్ పెరిగే కంపెనీలు, అలాగే రియల్గా బెనిఫిట్ అయ్యే కంపెనీల మీద దృష్టి పెట్టడం. రైట్. అండ్ అదేవిధంగా ఆర్బీఐ విషయానికి వస్తే కూడా ఈ వడ్డీ రేట్లకు సంబంధించి, రెపో రేట్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్ గారు ఈ అనౌన్స్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 25 basis points కూడా తగ్గించనుంది. మరి ఈ అనౌన్స్మెంట్ తర్వాత అంటే మేజర్గా బెనిఫిట్ అయ్యేది ఎవరు దీని నుంచి అసలు?
సో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అయిన తర్వాత ఫస్ట్ టైం రేట్ కట్స్ అనేది మనం చూసామండి. ఇప్పుడు ఒక 0.5% ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు, కట్ చేయడం చూస్తున్నాం. సో బెనిఫిట్ అనేది మొత్తం ఎకానమీ మీద స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే కొద్దీ మేజర్ సెక్టార్స్ అన్ని కూడా బెనిఫిట్ అవుతాయి. మెయిన్గా అందరికీ వడ్డీ రేట్లు అనేవి కొంచెం తగ్గుతాయి. మెయిన్గా ఎక్కువ బ్యాంక్స్ మీద లోన్స్ తీసుకొని కంపెనీస్ నడిపే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ మనకి చూడటానికి 0.5% అయినప్పటికీ ఒకసారి సైకిల్ మొదలైంది అంటే రాబోయే మీట్స్లో కూడా, ఆర్బీఐ మీట్స్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతూనే ఉంటాయి. అంటే రాబోయే మీట్స్లో కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డౌన్ ద లైన్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1%, 1.5% దాకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఇమీడియట్గా అంటే ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల వల్ల ఓవరాల్ ఎకానమీ బెనిఫిట్ అవుతుందండి. ఈవెన్ కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ కూడా బెనిఫిట్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనము కేవలము కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ, మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయిందంటే ఆదాయం తగ్గిపోయింది అనుకోవడానికి లేదు. మళ్ళీ ఓవరాల్గా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వాళ్ళు ఎక్కడైతే లెండ్ చేస్తారో మనీని, దాంట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం. అండ్ అదేవిధంగా Q3 రిజల్ట్స్ సో మార్కెట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారు? Q3 రిజల్ట్స్ ఆల్రెడీ కంపెనీ స్పెసిఫిక్గా మూవ్మెంట్స్ చూసామండి. అంటే ఈవెంట్స్ మధ్యలో ఈ రిజల్ట్స్ అన్ని రావటం. సో మనం ఓవరాల్గా ఇప్పుడు మొత్తం కంపెనీస్ అనలైజ్ చేస్తే రిజల్ట్స్ వచ్చినంత వరకు మనకి 43% ఆఫ్ ది లార్జ్ క్యాప్ కంపెనీస్ మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మిడ్ క్యాప్లో 44% దాకా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. అట్లాగే స్మాల్ క్యాప్లో వచ్చేటప్పటికి 41% మంచి రిజల్ట్స్ ఇచ్చారు. బ్యాడ్ రిజల్ట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 22 to 25% కంపెనీస్ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో మొత్తం మీద కొన్ని ఒక 30% యావరేజ్ రిటర్న్స్, 42% ప్లస్ కంపెనీస్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం, కేవలం 25%, 22% మధ్యలో బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి. అందుకనే ప్రతి క్వార్టర్లో కూడా మనము కంపెనీస్ని, మన పోర్ట్ఫోలియోస్ని బేరీజ్ వేసుకొని ఎక్కడి నుంచి ఏ కంపెనీస్ నుంచి ఏ కంపెనీకి మూవ్ అవ్వాలి, స్విచ్ అవ్వాలి అనేది మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మోడీ గారి అమెరికా పర్యటన కంటే ముందే ఒక 30 రకాల విదేశీ వస్తువులపైన దిగుమతి సుంకాన్ని పెద్ద ఎత్తున తగ్గించబోతున్నట్లుగా కూడా మనకు ఆల్మోస్ట్ న్యూస్ రావడం జరిగింది. సో ఏ ప్రోడక్ట్స్ మీద తగ్గించబోతున్నారు, ఎందుకు తగ్గించబోతున్నారు, దీనివల్ల మేజర్గా ఎవరికి బెనిఫిట్ జరగబోతోంది? చాలా ప్రోడక్ట్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం చూసామండి. ఆల్మోస్ట్ 150% నుంచి 70% దాకా బడ్జెట్లో కూడా కట్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా లగ్జరీ కార్స్, లగ్జరీ బైక్స్, అట్లాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించిన రా మెటీరియల్కి సంబంధించిన ఐటమ్స్, ఇవన్నీ కూడా బడ్జెట్లో తగ్గించేశారు ఆల్రెడీ. మేబీ ఈ మీట్కి వెళ్ళే ముందు కూడా ఇంకా కొన్ని ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా హడ్డిల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. మెయిన్గా బడ్జెట్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే, ఇంపోర్ట్స్ సంబంధించినంత వరకు కాంప్లయన్స్లు అనేది కొంచెం తగ్గించడం జరిగింది. అంటే ఇదివరకు ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ మంత్లీ సబ్మిషన్స్ ఉండేవి. దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కన్వీనియన్స్ పెంచడానికి ఆ ప్రాతిపదికన ఇప్పుడు మంత్లీ నుంచి క్వార్టర్లీ షిఫ్ట్ చేశారు. సో ఎవ్రీ మంత్ మనము సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లీ రిపోర్ట్స్ ఫైల్ చేస్తే చాలు. దానివల్ల కొంత బెనిఫిట్ అనేది ఇంపోర్టర్స్కి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న మార్కెట్ సినారియో దృష్టిలో ఉంచుకొని, సో మార్కెట్స్ అనేవి ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు మార్కెట్స్కి? సో నిఫ్టీ అయితే 23,559 దగ్గర మన నిఫ్టీ మన క్లోజ్ అవుట్ చూసాము. ఈ వీక్లో ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 1.69%, అలాగే 1.32% పెరిగాయి. సెన్సెక్స్ మాత్రం 0.46% పెరిగింది. అంటే 354 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. అదే సమయంలో 389 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ, అట్లాగే 652 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పెరగడం చూసాం. అంటే ఓవరాల్గా బడ్జెట్ తర్వాత ఈవెంట్స్ ఉన్నప్పటికీ మార్కెట్స్ కోలుకొని కొంత పెరుగుదల నమోదు చేయడం గమనించాము. సో ఇక్కడ నుంచి క్రూషియల్గా ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి రియల్గా అది ఇక పెరుగుదల కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఏమన్నా హాల్ట్ తీసుకుంటుందా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇమ్మీడియట్గా మనకి రెసిస్టెన్స్లు మీరు అడిగినట్లు చూస్తే మనకి 23,850 అనేది ఫాలింగ్ ట్రెండ్ లైన్, టెక్నికల్ పరంగా చూసినప్పుడు ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉందండి. ఆ ఫాలింగ్ ట్రెండ్ లైన్ దాటాలి అంటే
23,800 850 మధ్యలో క్రాస్ అయ్యి క్లోజ్ అయితే, అంటే ప్రస్తుతం ఉన్న నెంబర్ దగ్గర నుంచి దాదాపుగా ఒక 150 నుంచి 170 పాయింట్లు పెరిగితే మనము ఆ రేంజ్ అంటే 200 అరౌండ్ 200 పాయింట్స్ 220 పాయింట్స్ పెరిగితే ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మార్కెట్స్ కొంచెం స్మూత్గా ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ప్రీవియస్ స్వింగ్ హైస్ కనుక చూస్తే ఇనిషియల్ ఒక స్వింగ్ని మనం హైని క్రాస్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ స్వింగ్ హై దాదాపుగా 24,226 దగ్గర ఉంది. సో ఆ ప్రైస్ కనుక క్రాస్ అయితే ఇంకా మార్కెట్స్ కొంచెం ఉత్సాహంగా ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. అప్పుడు దాకా మార్కెట్స్లో కొంత ఊగిసలాట, కొంచెం కరెక్షన్, వాలటిలిటీ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు ఇక్కడ నుంచి 700 పాయింట్ల పైన ఉండే రెసిస్టెన్స్ అనేది చాలా కీలకం అండి. అంటే ఆ రెసిస్టెన్స్ దాటిన తర్వాతే మార్కెట్లో కొంచెం స్మూత్గా మార్కెట్స్ పైకి జర్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం సపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే రీసెంట్గా ఏదైతే లో హిట్ అయిందో జనవరిలో, ఆ లో వచ్చేటప్పటికి 22,786. సో 22,786 దగ్గర ఒక లో ఫార్మేషన్ అనేది చూసాం. సో ఇనిషియల్గా అయితే మాత్రం 23,200 అనేది ఒక సపోర్ట్గా ఉంది. అది కనుక బ్రేక్ అయితే 23,200 బ్రేక్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ అండ్ ఫైనల్ సపోర్ట్ వచ్చేటప్పటికి 22,786. సో అది కనుక బ్రేక్ అయితే మార్కెట్స్ క్లియర్గా 1000 పాయింట్స్ కోల్పోయే ఛాన్స్ ఉంది. సో ఆ రెండు నెంబర్స్ చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం క్లోజ్గా వాచ్ చేయమని ఇన్వెస్టర్స్ని ట్రేడర్స్ని చెప్తాను. అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 23,200 అది కనుక కోల్పోతే లీస్ట్ అంటే స్వింగ్లో వచ్చి రీసెంట్ స్వింగ్లో 22,786 ఆ రెండు మాత్రం చాలా కీలకం కాబట్టి అవి నోట్ చేసుకొని అవి ఇంపార్టెంట్ లెవెల్స్గా గుర్తుపెట్టుకుని సరే. అండ్ అదేవిధంగా ఒకసారి కొంచెం గోల్డ్ మార్కెట్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అంటే గోల్డ్ కూడా మార్కెట్లో ఉన్న కొంత న్యూస్ని బట్టి కూడా గోల్డ్ మార్కెట్ కూడా మూవ్ అవుతుంటుంది కాబట్టి, సో ఏదైతే ఇందాక మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా గోల్డ్కి సంబంధించి కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆర్బీఐకి సంబంధించి, ట్రంప్కి సంబంధించి ఇలా ఇలాంటి ఈవెంట్స్ అంతా అయిపోయినాయి కాబట్టి, సో నెక్స్ట్ ఏంటి గోల్డ్ మూవ్మెంట్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మిడిల్ ఈస్ట్లో అలాగే గల్ఫ్ ఏరియాలో ఉన్న వాతావరణం ఇంకా టెన్షన్ వాతావరణం ఉందండి. అంటే వార్ కైండ్ సినారియోనే కనిపిస్తూ ఉంది. అట్లాగే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ట్రంప్ చేసే కవ్వింపు వ్యాఖ్యలు ఇవన్నీ కూడా గ్లోబల్గా అలజడిని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో అందుకనే మనకి గోల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా పెరగటం గమనిస్తున్నాం. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా రీసెంట్గా మనం ఒక వారం 10 రోజుల క్రితం చేసిన ఎపిసోడ్ అప్పుడు కూడా ఉన్న రేట్ కంటే ఇంకా ఒక 3,000 4,000 రూపీస్ గోల్డ్ పెరిగిపోయింది. వారం 10 రోజుల్లోనే, వారం రోజులు 10 రోజుల లోపలే. దీనంతా కారణం ఏంటంటే ట్రంప్ చేసే న్యూస్లు అంటే వ్యాఖ్యలు, కంట్రీస్ మధ్యలో గొడవలు, ఏదో ఒకటి సమస్యలు పరిష్కారం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ దూకుడుతనం వల్లే ఈ గోల్డ్ అనేది అలజడి వల్ల జనరల్ గా గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడైనా పెరిగితే మనకు తెలిసిన విషయం అందరికి జియో పొలిటికల్ టెన్షన్స్ అది. ఆ టెన్షన్స్ ఉన్నప్పుడల్లా ఏ కంట్రీ వాళ్ళైనా వాళ్ళు బిలీవ్ చేసేది గోల్డ్ నే బిలీవ్ చేస్తారు. సో అందువల్ల గోల్డ్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నెంబర్స్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 95 ఈ సంవత్సరం మనం 95,000 to 1 lakh పాయింట్ మధ్యలో చూసే అవకాశాలు ఉన్నాయని. కానీ చాలా వేగంగా పెరుగుతూ ఉంది. అది ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ అది వాస్తవమే. అది జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తుంటే గోల్డ్ పెరిగిన తర్వాత ఒక 10% కరెక్షన్ కానీ 5% కరెక్షన్ కూడా ఎక్కడ తీసుకోవటం లేదు. మాక్సిమం తీసుకుంటే ఒక 2 to 3% కరెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తూనే ఉంది. సో ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ టారిఫ్స్ పెంచడము, అట్లాగే గ్రోత్ పాయింట్ ని అజెండాగా పెట్టుకున్నారు ట్రంప్. అమెరికాలో వాళ్ళ కంట్రీని తొందరగా బాగా బలంగా గ్రో చేయాలి ఎకనామిక్ గాని. ఎప్పుడైతే గ్రోత్ పెట్టుకున్నారో అజెండాలో జనరల్ గా ఇన్ఫ్లేషన్ కూడా అదే లైన్ లో పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే గోల్డ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో న్యాచురల్ గా సైకిల్ అన్నమాట. ఈ సైకిల్స్ లో భాగంగానే గోల్డ్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు అన్ని కారణాలు మనకు తెలుసు. ఇండియా, చైనాలో ఉన్న డొమెస్టిక్ డిమాండ్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ డిమాండ్ కావచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ అవకాశం ఉన్నప్పుడల్లా కొనడం ఇవన్నీ చేయటం కూడా ఒక అంశంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 86, 87 దగ్గరకు వచ్చేసింది కాబట్టి, అంటే ఇంకా 1,00,000కి చేరువవడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? 2025 ఎండింగ్ కి 1,00,000కి వస్తుందా, లేదంటే జస్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్ లో, ఒక 3-4 మంత్స్ లో ఏదన్నా ఒక 1,00,000కి చేరువే అవకాశం ఉంటుందంటారా?
లక్ష అనేది మనం ఎగ్జాక్ట్ గా నెంబర్ అనేది చెప్పలేకపోయినా చాలా ఫాస్ట్ గా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ లాంటి వాళ్ళు ఓవర్ నైట్ ఒక కంట్రీ మీద అటాక్ చేసాము, ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. సడన్ గా ఒక మిలిటరీ ప్లేన్ పంపించినా చాలు, ఈ గోల్డ్ ఆగదన్నమాట. అంటే జనరల్ గా ఈ టెన్షన్స్ వాతావరణంలో ఉన్నప్పుడు గోల్డ్ స్పీడ్ గా పెరుగుతుంది. సో గ్రాడ్యువల్ గా ఒక 10% గ్రోత్ ఇక్కడ నుంచి 10% 15% గ్రోత్ వేసుకున్నా కానీ ఈజీగా 95,000 అనేది అవైలబుల్ గా క్రాస్ అవుతుంది. సో 1 lakh అనేది పెద్ద ఆశ్చర్యపోయే అంశం కాదు. నేను 1 lakh రూపీస్ గోల్డ్ టచ్ అయితే 2025 లో ఆశ్చర్యపోయాను. సో ఏదైనా సరే మొత్తానికి ఇక మున్ముందు గోల్డ్ పెద్ద ఎత్తున పెరగడానికి మన ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలు అంటారు అంతే. సో ఆయనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక దేశం మీద ఏదో ఒక ర్యాకెటో లేదంటే ఏదో ఒక యుద్ధ విమానం పంపించాడంటే అది లక్షకి వెళ్ళిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.